మన రాతలు మన గీతలు మనకు సాటలా వేసినాడు గీసినట్టు ఇక సాటలు వేస్తారుగా పుట్టినాడు మంత్రసాన్ని తీసుకొచ్చాట పుట్టంగా తీసుకొచ్చాట కడిగాట సాటలు వేస్తాడట సాటలు వేసినాడట ఎమ్మటే రాస్తాడట రాత ఇక ఆనాడు అయ్యో విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులార మీకు శరణు చేసదమయ్యా బ్రహ్మ మీరు ఆనాడు రాసిన రాతలే ఈనాడు ఆనాడు రాసిన రాతలకు ఈనాడేనయ్యా మేమేం పాపం చేసినామయ్యా బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎందుకయ్యా ఈ రాత చెప్పురు నాయన మాకు ఇండ్లు లేకుండా రాసినవా నాయన రాత భూములు లేకుండా రాసినవా నాయన రాత మాకు ఈ పెచ్చులు బల్లలో చదవమని రాసినావా అయ్యా రాత చెప్పు నాయన మాకు ఉస్మానియాకే పోవాలి గాంధీ హాస్పిటల్ పోవాలని రాసినావా అయ్యా రాత చెప్పు నాయన నిన్నే అడుగుతున్నాం మేమెందుకు చేసినాం నాయన ఈ పాపం వాళ్ళకు 100 ఎకరాల భూమిని పట్టుకొని వచ్చి పట్టుకొని పుట్టినట్టు వాళ్ళకు రాసినవా నాయన వాళ్ళనే కబ్జాలు చేసుకోమని రాసినవా నాయన మాకెందుకు రాయలేదు నాయన ఆ రాత అని నేను అడుగుతున్నా తెలిసి తెలియక మేము అంత పాపం ఏం చేసినామని గదికి అట్లా అందుకనే ఎవరు రాసిన రాత అట్లా ఆనాడు దేవుడు మనకు అట్లా రాసిండు అందుకనే మన రాతకి ఇట్నే ఉంటుందని బతకాలి అదే అన్నమాట ఇప్పుడు పని చేస్తే ముందుకెళ్తే అవుతాం అనేది కాదు మన బ్రహ్మ ఎట్లా రాసి ఉంటే అట్లనే అవుతుంది మనం అందుకని 11 మంది చచ్చిపోయేది ఉంది అంతవరకే ఇక మనం 100 మాట్లాడుకునే దానిగా వాళ్ళ నూకలు ఆడికే ఉన్నాయని అంటారు ఇప్పుడు అట్లా అన్నట్టు